హాయ్ హలో అండి. నేను మీ ఆమెని. ఈరోజైతే పంజాబీ డ్రెస్ పై టాప్ అయితే కటింగ్ చూపించబోతున్నాను. ఇది ఆదితో కటింగ్ ఎలా అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ సారి నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ అయితే నొక్కేయాలంట, దాన్ని అయితే నొక్కేసేయండి. ఇప్పుడు మీకైతే ఫస్ట్ లైనింగ్ వచ్చేసరికి నిలువు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నా వీడియోలో అయితే మీకు కనిపించట్లేదు, నెక్ గీసేటప్పుడైతే వీడియోలో క్లియర్ కనిపిస్తుందండి. అప్పుడైతే చూడండి. అంటే ఈ వీడియో పెట్టాను, బట్ అది కొంచెం ఇలా అది చూడండి. నిలువు ఫోల్డింగ్ వేసి దాన్ని అడ్డంగా వేయండి. మళ్ళీ అప్పుడు 2 లేయర్స్ కింద వస్తుంది. ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఏమో ఒక లేయర్లో, బ్యాక్ నెక్ ఒక లేయర్లో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరైతే ఒకేసారి అడ్డం వేసి నిలువైతే వేయద్దు, నిలువేసి అడ్డం వేయండి, అప్పుడు బాగా వస్తుంది. నెక్స్ట్ చంక అయితే మీకు బ్లౌజ్ కటింగ్లో వాటిల్లో చూపించాను కదండి, స్క్వేర్ తీసుకొని. అలాగే ఇంకా నెక్ అయితే నేను ఒక షేప్ అయితే కట్ చేశాను అనమాట, నెక్లెస్ టైప్ అనేది. అది మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అది నెక్ బ్యాక్ సైడ్ ఏమో జస్ట్ ఇంకొక 1 ఇంచ్ కిందగా ఉంది. దాన్ని అయితే అది నెక్ కోసం అయితే ఆ షోల్డర్ వరకు అలా కట్ చేసుకోవాలి. అప్పుడైతే నెక్ ఏ నెక్కి ఆ నెక్ సపరేట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకైతే ఆదితో ఎలా కటింగ్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఇంకొకసారి వీడియోలో అయితే కనుక కొలతలతో ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆదితో కట్ చేయడం అయితే చూపిస్తున్నాను, చూడండి. చూసారా, ఏ నెక్ ఆ నెక్ సపరేట్గా చేసుకోవడానికి అయితే వచ్చిందనమాట. మనం అడ్డం వేస్తే 2 ఒకేసారి వస్తాయి. మనకి నెక్లు సపరేట్ అయితే చేయడానికి రాదు. జస్ట్ అది లూజు ఖర్చుతో సహా పెట్టాను చూడండి, మీకు అర్థమవుతుంది. కట్స్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు అనేది నేను ఖర్చుతో సహా లాస్ట్ వరకు పెట్టాను. ఇప్పుడు ఆ పొడవు చూసుకొని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అదిగోండి, అలా కనిపించలేదని చెప్పి ఇంకొకలా పెట్టారు వీడియో అయితే. ఇది కూడా అంతే సేమ్ అండి, ఏ నెక్గా నెక్ తీసుకోవడానికి. ఇదైతే కనుక మనకు అడ్డంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక లేయర్, మనకు విత్ ఎంత ఉందా అని చెప్పి ఒక లేయర్ మడిచి మళ్ళీ సేమ్ అదే లేయర్ మళ్ళీ మడవచ్చు అనమాట. మడిస్తే అలా డబల్ లేయర్ కింద వస్తుంది. చూడండి, లైనింగ్ అనేది ఎప్పుడు ఒక 1 or 2 ఇంచెస్ పైకే ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ 1 or 2 లేయర్స్ పైకి ఉంటే మనకు నీట్గా కనిపిస్తుంది. సేమ్ అదే ఉంది దానికే కలిపి కుట్టేసామనుకోండి, ముసుకలు రావడము, లేదంటే పైన లైనింగ్ క్లాత్ సాగుతూ ఉండొచ్చు, లేదంటే పై క్లాత్ షింక్ అవ్వడం ఇలా అవుతుంది కదా. దానికోసం అయితే దాన్ని సపరేట్ ఉంచుకోవడమే బెస్ట్ నన్ను అడిగితేను. అయితే నెక్స్ట్ చూడండి, దానికి సపరేట్ కట్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికైతే నేను పైపింగ్ వేసి స్టిచ్ చేస్తానండి, నెక్కు మళ్ళీ సపరేట్గా అయితే వేయలేదు. ఆ పిక్ అయితే దీనికి యాడ్ చేయలేకపోయాను, గబాల వాళ్ళ కస్టమర్ అర్జెంట్ అనేసరికి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంకోసారి ఉంటే దాని షార్ట్ కింద ఆ టాప్ తీసుకున్నప్పుడు పెడతానులేండి. నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట, లెంత్ లూజ్ అవి పెట్టేసి హ్యాండ్ అయితే గీస్తున్నాను అనమాట. అంటే మీకైతే జస్ట్ వివరంగా ఏం చూపించలేదు, జస్ట్ కటింగ్ వరకు చూపిస్తున్నాను. వివరంగా అనేది ఈసారి బిగినర్స్కి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎలా లైనింగ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది జస్ట్ కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి దానికోసం అయితే చూపిస్తున్నానండి. దీనికైతే పింక్ అంత పొడవు మీద వచ్చింది, కానీ వెడల్పు అయితే పింక్ క్లాత్ వచ్చేంత లేదండి. దానికోసమే నేను బ్లాకే తీసుకున్నాను అడ్డంగా వేసి. ఆ కింద లైన్ ఉంది కదా, దాన్ని అయితే హ్యాండ్స్కి పైపింగ్ వేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. అందులో మిగిలిన క్లాత్ అయితే పైపింగ్ అయితే వేసాను అనమాట. వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు.